తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున మొత్తం 6 స్థానాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉపాధ్యాయ, గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల 2 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 6,84,593 మంది ఓటర్లు ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఏపీటీఎఫ్ తరపున పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ తరపున గాదే శ్రీనివాసులు నాయుడు, యూటీఎఫ్ తరపున విజయగౌరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం బరిలో 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ప్రధానంగా కూటమి అభ్యర్థి రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి రాఘవుల మధ్య పోటీ ఏర్పడింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బరిలో 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుత ఎమ్మెల్సీ, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గుంటూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇటు పోలింగ్ స్టేషన్లకి పరుగులు తీస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బాగా ప్రతిష్టాత్మకంగా ఇటు కూటమి నాయకత్వం కానీ ఇటు లేదంటే పీడీఎఫ్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళి చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి కూడా అభ్యర్థులు తిరుగుతూ అక్కడ ఓటింగ్ సరళి ఎలా జరుగుతుంది, ఎవరెవరు పాల్గొంటున్నారంటూ అక్కడ ఏమన్నా అభ్యర్థులు ఏమన్నా ఉంటే అభ్యర్థులు కూడా అక్కడ ఉండి మాట్లాడి అధికారులతో ఎటువంటి సమస్యలు లేకుండా కూడా అధికారులకు వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఇటు గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీలో ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నాము. అయితే ఉదయం 8 గంటలకు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజా కావచ్చు, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మిగతా సెంటర్స్ కూడా వెళ్ళి అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది కూడా ఇప్పటికే ఆరా తీసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ 2 పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే బరిలోకి అయితే నిలబడలేదు. కానీ పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి సపోర్ట్గా నిలబడింది. ఇటు కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా చూపించుకొని అయితే ఉద్యోగ సంఘాలతో కావచ్చు, అనేక గ్రాడ్యుయేట్స్తో కావచ్చు, ఇప్పటికే అనేక సార్లు కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇప్పటికే వారు కూటమి అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా ఇప్పటికే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తాము. అయితే ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇటు అధికారులు కావచ్చు, ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ కూడా సజావుగా సాగుతుంది. అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు మొత్తం 3 లక్షలుగా ఇటు నమోదు చేసుకున్నారు. అయితే గుంటూరు జిల్లాలోనే కేవలం గుంటూరు జిల్లాలోనే 1,00,000 మంది గ్రాడ్యుయేట్ ఓటుగా నమోదు చేసుకున్నారు. మొత్తం ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి 2,500 మంది ఎన్నికలు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే క్యూ పద్ధతిలో ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే
ప్రధానంగా ఇటు 4 గంటల వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది. మార్చి 3వ తారీఖు ఏదైతే కౌంటింగ్ ఉంటుందో ఆ కౌంటింగ్ చేపట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు అభ్యర్థులకు కూడా ఎక్కడ అల్లర్లు జరగకుండా కూడా ఇటు పార్టీకి సంబంధించిన నేతలను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ప్రతి ఒక్కరితో మాట్లాడి సజావుగా జరిగేందుకు ఎన్నికల ప్రక్రియ చూడాలంటూ కూడా వారికి సూచించినటువంటి పరిస్థితి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.